సో మనకు ప్రతిహారాస్ వచ్చారు. సో ఈ ప్రతిహారాస్ని ఏమంటారు చెప్పాను కదా, దట్ ఈస్ గుర్జారాస్. యాక్చువల్ ఫ్రెండ్గా చెప్పాలంటే గుజరాత్ వాజ్ ఫౌండెడ్ బై దీస్ ఫెలోస్, దట్ ఈస్ గుర్జారా ప్రతిహారాస్. లేటర్ ద నేమ్ వాజ్ కేమ్ టు ద గుజరాత్, రైట్. ఈ ప్రతిహారాస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు మనకు నార్త్ వెస్ట్లో మంచి సపోర్టర్స్ అని చెప్పొచ్చు ఇండియాకి. వీళ్ళ మెయిన్ వర్క్ ఏం జరిగిందంటే నార్త్ వెస్ట్ కింగ్డమ్స్ లైక్ టర్క్ నుంచి కానీ లేకుంటే అరబ్స్ నుంచి కానీ ఇన్వేజన్స్ని పూర్తిగా ఆపేశారు వీళ్ళు. ఇన్వేజన్స్ని అంటే వాళ్ళు ఇండియాకి అటాక్ చేయకుండా వాళ్ళని ఆఫ్ చేసేసారు వీళ్ళు పూర్తిగా. సో దీంట్లో కింగ్స్ తీసుకుంటా వస్తే ద మోస్ట్ ఫేమస్ కింగ్ ప్రతిహారాస్లో కొన్ని బుక్స్లో వాళ్ళ పేర్లు కూడా మనకు కనబడవమ్మా. దట్ ఈస్ నాగభట్ట. నాగభట్ట వన్. ఇతని గురించి కూడా మన హిస్టోరియన్స్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇతని పేరును కూడా మనకు చెప్పలేదు. అంటే ఇతని పేరు కూడా పెద్దగా యూజ్ చేయాలి మన హిస్టోరియన్స్. అంటే మేబీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పెట్టలేదేమో పేరు, లేదా పెట్టారేమో, మేబీ ఎక్కువ క్వశ్చన్స్ పడలేదేమో, మనకు క్లారిటీ లేదు. సో నాగభట్ట వన్ ఎవరైతే ఉన్నారో ఇతను మొత్తం ఈ ఇన్వేజన్స్ని ఆపడంలో ఎఫెక్టివ్ పర్సన్, చాలా గ్రేట్ వారియర్ కూడా చెప్పచ్చు. ఇతను వారియర్ కూడా అంటే 24/7 బ్యాటిల్ ఫీల్డ్లో ఉన్నవాడు వీడు. అంటే 24 గంటలు పని ఏంటంటే పాలాస్ని అటాక్ చేస్తుండేవాడు, రాష్ట్రకూటాస్ నుంచి ప్రాబ్లం ఫేస్ చేసేవాడు. అదేవిధంగా నార్త్ వెస్ట్లో అరబ్స్ అండ్ టర్క్స్ రాకుండా వార్ చేసుకుంటూ ఉండేవాడు. సో దీనివల్ల మనకు నార్త్ వెస్ట్ నుంచి ఇన్వేజన్స్ చాలా టైం పట్టింది రావడానికి, వీళ్ళ వల్ల ఆపేస్తారు కాబట్టి. సో నాగభట్ట వన్ ఉన్నాడు. ఇతనికి ఒక పేరు కూడా ఉంది, గార్డియన్ ఆఫ్ వెస్ట్రన్ ఫ్రంటర్స్ ఆర్ వెస్ట్రన్ ఫ్రంటర్స్. అంటే వెస్ట్ ఫ్రంటర్స్ నుంచి, అంటే వెస్ట్ సైడ్ ఉంది కదా, ఈ సైడ్ మన ఇండియా సైడ్ నుంచి వస్తుంది, లైక్ పర్షియా ఇవంతా ఉంది కదా, ఇక్కడ నుంచి ఎవరిని రానియకుండా గార్డియన్లో పనిచేసాడు వీడు. అందువల్ల ప్రతిహారాస్కి ఒక బిరుదు వచ్చేసింది, గార్డియన్ ఆఫ్ వెస్ట్ ఫ్రంటర్స్. అంటే మొత్తం వెస్ట్ నుంచి వచ్చే కింగ్డమ్స్ అన్ని ఆపగలిగే కింగ్డమ్ ఏదైనా ఉందంటే దట్ ఈస్ ప్రతిహారాస్. వీళ్ళు అప్పుడు ఎక్కడ వచ్చారు రూలింగ్, పైన నార్త్ ఆఫ్ఘనిస్తాన్ స్టార్ట్ చేస్తే కింద గుజరాత్ వరకు లీడ్ చేశారు వీళ్ళు, గుజరాత్ వరకు, రైట్. వీళ్ళలో ఉన్న ఫిడర్స్ కూడా రాజ్పుటాన్స్, నీకు చెప్పాను మైత్రిక తర్వాత విడిపోయి రాజ్పుట్స్గా మారిపోయాయి. ఈ రాజ్పుట్స్ అనే వాళ్ళు కూడా వీళ్ళకి ఫిడేటరీస్. క్లియర్? సో దట్ వాజ్ నాగభట్ట వన్ ఒక స్టోరీ. అండ్ తర్వాత నాగభట్ట టూ ఉన్నాడు. నాగభట్ట టూ ఇతనికి ఒక మైనస్ కూడా ఉంది. నాగభట్ట టూ అనే తను రాష్ట్రకూట చేతిలో ఓడిపోతాడు. నాగభట్ట టూ వాజ్ డిఫీటెడ్ బై ద రాష్ట్రకూట కింగ్ పేరు వదిలేసి ఉండడం చెప్పు, మళ్ళీ కన్ఫ్యూజ్ ఎందుకు. ఎలా అయితే దేవపాల వీళ్ళు ఎలా ఓడించారో అదేవిధంగా నాగభట్ట టూను కూడా వేరే వాళ్ళు ఓడిచ్చేసేసారు. నాగభట్ట టూ ఇట్ వాజ్ డిఫీటెడ్ బై ద రాష్ట్రకూట కింగ్ పేరు తర్వాత మాట్లాడదాం. తర్వాత ఇతని తర్వాత వచ్చిన వాళ్ళే రామభద్రమ. ఇతని గురించి పెద్దగా స్టోరీ ఏమీ లేదు. ఎందుకు స్టోరీ లేదంటే ఇతను చాలా తక్కువ రోజులు మాత్రమే అడ్మిట్ చేయగలిగాడు. బట్ ఒక స్పెషాలిటీ ఉంది, ఇతని కొడుకు పేరే భోజా, దీన్ని మిహిరా భోజా అంటారు. మిహిరా భోజా ఈజ్ ఎ గ్రేట్ రూలర్. అంటే మొత్తం తీసుకుంటే నాగభట్ట ఎంతైతే ఫస్ట్ వన్ ఎర్ద ఉన్నాడో ఇతనికి ఏ మాత్రం తీసుకోడు భోజా. ఇంకా మేము ఇతను ఎక్కువ చాలా గ్రేట్ రూలర్ అని చెప్పొచ్చు. కానీ ఇతను కూడా ఓడిపోయాడు. దట్ ప్లేస్ ఆఫ్ దేవపాల. పాలా కింగ్ ఎవడు? దేవపాల డిఫీటెడ్ భోజా. క్లియర్? సో లిమిట్ దట్. ఇతనికి ఎందుకు పేరు వచ్చింది ఈ విధంగా అంటే పక్కన పెడితే ఒరిజినల్గా రామభద్ర అయితే ఫాదర్ ఈజ్ ఎ సన్ ఆఫ్ రైట్ భోజా. రామభద్ర అండ్ అప్పాదేవి ద మదర్ ఆఫ్ భోజా, అప్పాదేవి, రైట్. వీళ్ళిద్దరూ చాలా సంవత్సరాలు పిల్లలు పుట్టలేదని దే ప్రేడ్ ఫర్ ద గాడ్ ఆఫ్ సూర్య. సూర్యాన్ని ప్రే చేస్తే సూర్యుని ప్రసాదం వల్ల పుట్టిన వాడే భోజా. క్లియర్? ఇది మనకు యూపీఎస్సీలో పడకపోవచ్చు, బట్ ఫర్ ఎస్ఏకి అవసరం. ఇది మనకు ఏమైనా క్వశ్చన్ అడుగుతారంటే రైట్ అబౌట్ ద భోజా అని క్వశ్చన్ అడుగుతాడు, అప్పుడు యూ ట్రై టు సమ్ స్టోరీ అబౌట్ ద భోజా, రైట్. సో భోజా తర్వాత బాగా నిలబడిన పర్సన్ ఎవరు ఉన్నా అంటే
దట్ ఈస్ మహేంద్రపాల. మీకు కన్ఫ్యూజ్ కావద్దండి, ఇక్కడ పాలన పేర్లు వస్తూ ఉంటాయి, పాలన పేర్లు మిక్స్ అవుతూ వస్తుంటాయి. మహేంద్రపాల, కొన్ని బుక్లో వీని పేరు మహేంద్రవర్మ 1 కూడా ఉంది, కానీ కన్ఫ్యూజన్ ఉంది ఇక్కడ. మహేంద్రవర్మ 1 అన్నాడు మనకు పల్లవాస్లో ఉన్నాడు, చోళాస్లో వస్తాడు. సో ద నేమ్ ఈజ్ మహేంద్రపాల 1. వీడు కూడా బాగా రూల్ చేశాడు మహేంద్రపాల కూడా. బట్ వీని తర్వాత వచ్చిన వాడే చాలామంది ఉన్నారు. ఇంకా మహిపాల. మీకు చెప్పాను లాస్ట్ కూడా, పాలాస్లో కూడా మహిపాల్ ఉన్నాడు, ఇక్కడ మహిపాల్ ఉన్నాడు. బట్ అక్క మహిపాల్ స్పెషాలిటీ ఏంటి, వాడు నలంద యూనివర్సిటీని, విక్రమశిల యూనివర్సిటీని, తర్వాత సర్నాథ్ని, బోధ్గయాని రీకన్స్ట్రక్ట్ చేశాడు వాడు. అంటే డ్యామేజ్ అయినప్పుడు రీకన్స్ట్రక్ట్ చేసుకున్నాడు. బట్ ఇక్కడ వీని పెద్దగా స్టోరీ ఏం లేదు. వీని పేరు కూడా మహిపాల 1. అర్థం, కన్ఫ్యూజ్ కావద్దండి. కానీ వీళ్ళిద్దరి గురించి మన యొక్క హిస్టరీలో తీసుకుంటే పెద్దగా ఇంపార్టెన్స్ లేదు వీళ్ళ గురించి. జస్ట్ ఉందంటే ఉంది, పోయిందంటే పోయింది. కానీ ఒక స్పెషాలిటీ అయితే ఉంది అటు మహేంద్రపాల సంబంధించి. ఇతని యొక్క సభలో ఒక పర్సన్ ఉన్నాడు, ద గ్రేట్ పోయెట్ రాజశేఖర్. ద పర్సన్ నేమ్ ఈజ్ రాజశేఖర్. ఈ జస్ట్ ఈ పేరు కోసమే మనం ఆ పేరుని వాడాల్సి వచ్చింది. లేకపోతే ఆ పోయెట్ కానీ పేరు లేకుండా ఉండింటే వీ డోంట్ వాంట్ యూజ్ ద నేమ్ ఆఫ్ ద మహేంద్రపాల ఆర్ మహేంద్రవర్మ. వై? బికాస్ ఈ పోయిట్ ఎవరితో ఉన్నాడో వీడు కొన్ని బుక్స్ రాశాడు, కొన్ని డ్రామాటిక్ పోయిట్స్ రాశాడు, ఒక ప్రోజ్. దాంట్లో ఫేమస్ చాలా ఉన్నాయి. దాంట్లో చెప్పుకోదంటే 4 ఉన్నాయి, బట్ మనం 2 గుర్తుపెట్టుకోవచ్చు. బాలభారతం, బాలరామాయణం. మనకు స్టోరీస్ కూడా ఉన్నాయి కదా, బాలరామాయణం, బాలభారతం అని. ఇలాంటి ఒక చిన్నపిల్లలతో మహాభారతాన్ని, రామాయణాన్ని రన్ చేసినట్టు ఒక స్టోరీని క్రియేట్ చేశాడు, ఒక బుక్ని రాశాడు, ఒక కథలాగా, ఒక పొయిటిక్ స్టోరీ. దట్ స్టోరీ వాజ్ రిటన్ బై ద రాజశేఖర అండ్ హీ ఈజ్ ద అండర్ ద మహేంద్రపాల. ఇతని యొక్క కింగ్డమ్లో ఇతను ఉన్నాడు ఒక పోయెట్గా. దట్ వాజ్ ద ఇంపార్టెంట్ ఆఫ్ మహేంద్రపాల 1. అంతకుమించి కొంచెం పెద్దగా స్టోరీ మనకు అవసరమే లేదు. ఇంతేకాదు, కురువంశం అనే బుక్ రాశాడు. కురువంశం అంటే నథింగ్ బట్ కౌరవులు ఉన్నారు కదా, కౌరవులు, పాండవులు. అంటే ఇతను మహాభారతం రాశాడు ఇండియా చెప్పుకోవచ్చు. నాట్ ఎగ్జాక్ట్లీ మహాభారతం, కన్వర్ట్ చేసి రాశాడు కొంచెం తేడాగా. బాలభారతము, బాలరామాయణము, కురువంశము ఇలాంటి కొన్ని పేర్లు పెట్టేసి స్టోరీని బాగా డ్రామాటిక్గా క్రియేట్ చేశాడు. డ్రామాటిక్గా అంటే ఎవరన్నా విన్నా ఈజీగా అర్థం కావాలి కదా స్టోరీస్, అలా క్రియేట్ చేశాడు. కాబట్టి రాజశేఖర్ ఎగ్జామ్ బిట్ పడతా ఉంటుంది, చాలాసార్లు క్వశ్చన్ అడిగేది. రాజశేఖర కింద ఆప్షన్స్ ఇవ్వడు, రాజశేఖర బిలాంగ్స్ టు విచ్ అని క్వశ్చన్ అడుగుతాడు. ఒకటి కింగ్డమ్ అని అడగచ్చు, లేకుంటే పేరని అడగచ్చు. ఇంతవరకు ఎప్పుడు బాలభారత అండ్ బాలరామ్ అనే పేరు ఎప్పుడు రాలేదు ఇంతవరకు. మేబీ వస్తే మీరు గెస్ చేసేసుకోండి. రైట్. తర్వాత వచ్చినాడు ఎవడు, మహిపాల. వీడు కూడా పెద్దగా అడ్మిన్ చేయలేదు. మ్యాక్స్ చెప్పాలంటే ఇక్కడి నుంచి డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. డౌన్ఫాల్ ఎందుకు స్టార్ట్ అయిందంటే బికాస్ అరబ్ ఇన్వేషన్స్ పెరగడం స్టార్ట్ అయినాయి, అరబ్ ఇన్వేషన్స్. రైట్. సో వీని తర్వాత వచ్చిన వాడు చాలా మంది ఉన్నారు, బట్ లాస్ట్ మనకి ఇద్దరే కావాలి. లాస్ట్ రూలర్స్ ఒకటి రాజేంద్రపాల అండ్ యశ్పాల. వీళ్ళిద్దరికి ఏమైందంటే లాస్ట్ కింగ్డమ్ చేతిలో జారిపోయింది వచ్చేసి యశ్పాల. హీఈస్ ద లాస్ట్ పర్సన్ హూ డిఫీటెడ్ బై ద గజ్నీ Muhammad. And finally the kingdom went to the hands of Islamic rulers. వాళ్ళ చేతులకు వెళ్ళిపోయింది. సో దట్లా ద ప్రతిహారాస్ డైనాసిటీ ఒకప్పుడు వెలిగిన డైనాసిటీ లాస్ట్కి చాలా దారుణంగా ఓడిపోయింది. దీనికి కారణం ఏంటి అంటే ఈ భోజా తర్వాత వచ్చిన కింగ్స్ ఎవరు అంత ఎఫెక్టివ్ కింగ్స్ కాదు. దే ఆర్ నాట్ ఎఫెక్టివ్ కింగ్స్ దాన్ కంపేరింగ్ ఆఫ్ దీస్ కింగ్డమ్స్. అండ్ ఇంకో ప్రాబ్లం కూడా వీళ్ళు కాంటెంపరీగా రాష్ట్రకూటాస్తో ప్లస్ పాలతో వార్ చేసుకుంటూ ఉండేవాళ్ళు వీళ్ళు కాంటెంపరీ. సో దానివల్ల వీక్ అయి ఉండొచ్చు, బికాజ్ ఆర్మీ లాస్ అయి ఉండొచ్చు. కానీ ఇట్ ఈస్ ద స్టార్టింగ్ టు ద బేస్ ఆఫ్ యశ్పాల. రైట్, అర్థమవుతుంది కదా. ద ఫస్ట్ నేమ్ ఈస్ నాగభట్ట 1. ఈజ్ అ గ్రేట్ వారియర్ and the real founder of Pratiharas, no doubt about that. And second is Nagbhatta 2. He is a good ruler, but he was defeated by some person.